వెల్కమ్ టు మై ఛానల్. డ్రగ్స్ బిజినెస్ ను స్టార్ట్ చేసిన యువరాజ్ ని అరెస్ట్ చేసిన జేడీ. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక యువరాజ్ కి అయితే మీనన్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏమి లేదు బాయ్, మామూలే, చెప్పండి మీరు విషయం ఏంటి అని చెప్పి అంటే, నువ్వు విగ్రహం తీసుకురాలేదు, ఆ విషయం అసలు నీకు గుర్తుందా అని చెప్పి అనగానే, సారీ బాయ్, నేను చాలా ట్రై చేశాను, కానీ నేను విగ్రహం కోసం ట్రై చేస్తే అక్కడ ఇంకేదేదో జరిగింది అని చెప్పి అనేసరికి తెలిసింది, అందుకే నిన్ను కూడా ఏమీ అనలేకపోతున్నాను, ఎందుకంటే ఆ జడి కళ్ళన్నీ నీ మీద ఉంటాయి, మళ్ళీ అడ్జేసి ఇడ్జేసి ఈ మర్డర్ కేసులో నేను ఇరికించినా ఇరికిస్తుంది, అందుకే ఇంకా విగ్రహం గురించి మాట్లాడట్లేదు. కానీ ఒకటి, ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక బిజినెస్ని పెట్టబోతున్నాం అని చెప్పి అంటాడు. బిజినెస్సా? బిజినెస్ ఏంటి బాయ్, ఏమైంది, ఏం బిజినెస్ అని చెప్పి అంటే, మాదక ద్రవ్యాల బిజినెస్ అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా యువరాజ్ అయితే షాక్ అయిపోతాడు. డ్రగ్స్ బిజినెస్సా? అదేంటి బాయ్ ఇంత సడన్గా డెసిషన్ అని చెప్పి అనేసరికి, సడన్ డెసిషన్ ఏం లేదు, ఎప్పటి నుంచో హైదరాబాద్లో కూడా నేను ఈ బిజినెస్ చేయాలని చూస్తున్నాను, ఇప్పటికీ కుదిరింది, ఎందుకంటే ఇప్పుడు నా తమ్ముడు టోనీ వచ్చేస్తున్నాడు, వాడు వచ్చేటప్పటికి ఖచ్చితంగా మీ ఇద్దరిని ఇందులో ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను, మీ ఇద్దరు కలిసి ఈ విధంగా మాదక ద్రవ్యాల బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించవచ్చు, అంతేకాదు ఇక మనల్ని ఆపేవాడు కూడా ఎవడు ఉండడు, అందుకే నా తమ్ముడు టోనీ బిజినెస్ స్టార్ట్ అయ్యే వరకు నీ ఇంట్లోనే ఉంటాడు, తనకి అదే సేఫెస్ట్ ప్లేస్, లేదంటే వాడికి నేషనల్ వైడ్లో కొంచెం థ్రెట్ ఉంది అని చెప్పి అనేసరికి, సరే బాయ్, ఖచ్చితంగా మీ తమ్ముడిని నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు యువరాజ్. అయితే సరే, అయితే సాయంత్రం వాడు వస్తున్నాడు అండ్ రేపు మీరిద్దరూ కలిసి వచ్చి నన్ను కలవండి, అప్పుడు నేను మీకు ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత సరే బాయ్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకా ఇంటికి టోనీ వస్తాడు. టోనీ వచ్చేసినప్పటికి ఇక ఇద్దరు హక్ చేసుకొని లోపలికి వెళ్ళి ఇంట్రొడ్యూస్ చేస్తాడు, నేను నీ ఫ్రెండ్ అని చెప్పు అని చెప్పేసి. ఇక అలా లోపలికి వెళ్ళి, వీడు నా ఫ్రెండు టోనీ, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి వచ్చాడు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అవునా అవునా అంటారు. జగదాత్రి మాత్రం కొంచెం సస్పిషియస్గా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇంకా టోనీ వాళ్ళకం కొంచెం తేడాగా ఉంటుంది, ఇదేంటి ఇతను ఇలా ఉన్నాడు, ఏదో డ్రగ్స్ తీసుకున్న మనిషిలాగా అలా ఊగిపోతున్నాడేంటి అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు యువరాజ్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇతను నీ ఫ్రెండా అని అడుగుతుంది. అవును నా ఫ్రెండ్ అని చెప్పి అంటే, క్లోజ్ ఫ్రెండా అని అడుగుతుంది. అవును నా క్లోజ్ ఫ్రెండే, ఏ ఉండకూడదా ఏంటి ఇప్పుడు అని చెప్పి గట్టిగా మాట్లాడేటప్పటికి ఇక అప్పుడు, లేదు అలా అని కాదు, ఇంతకీ మీరు కాలేజ్ ఫ్రెండా స్కూల్ ఫ్రెండా అని చెప్పేసి అనేసరికి ఇక యువరాజ్ ఏమో స్కూల్ ఫ్రెండ్ అని, టోనీ ఏమో ఇంకా కాలేజ్ ఫ్రెండ్ అని అనేసరికి ఒకసారిగా ఇంకా షాక్ అయిపోయి సస్పీషియస్గా ఉంటుంది, అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఏదైతే ఆస్తున్నారు వాళ్ళిద్దరు అయితే ఫ్రెండ్స్ కాదనమాట అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత టోనీని పైకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకా కేదార్ ఆలోచిస్తూ ఉంటే, ఏంటి కేదార్ ఆలోచిస్తున్నావు అంటే, లేదు ఇంత సడన్గా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి వచ్చాడు కదా తన గురించి అని చెప్పి అంటుంటే, ఖచ్చితంగా తనైతే యువరాజ్కి ఫ్రెండ్ కాదు, వేరే ఇంకేదో పర్పస్ మీద వచ్చారు, వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు కేదార్ అని చెప్పి అనగానే, ఏంటి దాత్రి నువ్వు అనేది అని అంటే, అవును ఖచ్చితంగా అతనైతే కేదార్ ఫ్రెండ్, ఇంకా యువరాజ్ ఫ్రెండ్ అయితే కాదు నాకు తెలుసు అని చెప్పి అంటది. అంటే ఇంకప్పుడు మరి ఏం చేయబోతున్నారంటావు అని అంటే, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పేసి ఇక దొంగతనంగా యువరాజ్ ఫోన్ తీసుకుని వచ్చి ఏదో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఇక మొత్తానికి తన ఫోన్ని తన ట్రాకింగ్ పెట్టుకుంటుంది జగదాత్రి అయితే, ఇక యువరాజ్ ఫోన్ని పెట్టుకున్న తర్వాత ఇంకా అలా వదిలేసిన తర్వాత ఇంకా ఫోన్ వెళ్ళి మళ్ళీ అలాగే దొంగతనంగా వాళ్ళ రూమ్లో పెట్టేసిద్ది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో టోనీ ఇంకా యువరాజ్ ఇద్దరు కలిసి ఇంట్లో చెప్తారు, మేము బిజినెస్ మాట్లాడడానికి ప్లేస్కి వెళ్తున్నాము అని చెప్పి అంటే, సరే వెళ్ళరండి అని చెప్పి అంటారు. ఇక ఈలోపు జగదాత్రి అలాగే కేదార్ ఇద్దరు కూడా ఇక ఇప్పుడు మనం వాడిని ఫాలో అయ్యే టైం వచ్చేసింది కేదార్, ఇక పద అని చెప్పేసి జేడీ కేడల్గా వెళ్తారు. ఇక జేడీ ఫోన్లో పెట్టుకుంది కదా జగదాత్రి, ఇక అదంతా కూడా అక్కడ జరిగేవన్నీ చూడడం వినడం జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎదురుగా ఇంకా ఫోను ఇట్లా జోబులో పెట్టుకుంటాడు కాబట్టి ఎదురుగా మీనన్ ఉంటాడు. మీనన్ మాటలు మీనన్ కనిపించేసరికి ఒకసారిగా జడి అయితే షాక్ అయిపోతుంది, అంటే వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు ఇంకా జడి అని చెప్పి కేదార్ అంటాడు. అన్న తర్వాత వీళ్ళని ఇలా కాదు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని చెప్పేసి ఆగిపోతారు. ఇక ఆ తర్వాత డ్రగ్స్ బిజినెస్ గురించి కంప్లీట్గా మాట్లాడుకోవడంతో అవన్నీ తెలుసుకుంటుంది. సో ఇప్పుడు మీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీకే నేను డ్రగ్స్ని ఇంపోర్ట్ చేపిస్తున్నాను, సో ఇప్పుడు అక్కడి నుంచి మీరు సిటీ అంతా కూడా స్ప్రెడ్ చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఈ విషయంలో ఎలాంటి తేడా రాకూడదు యువరాజ్, ఈసారి నిన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేపిస్తున్నాను, కాబట్టి ఈ విషయంలో ఇంక నువ్వు అస్సలు ఆలోచించద్దు, కొంచెం అన్నా తేడా వచ్చిందంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అంటే, లేదు బాయ్ ఖచ్చితంగా ఈసారి ఎలాంటి తేడా రానివ్వను, ఈసారి ఏం చేసైనా ఎవరు అడ్డొచ్చైనా సరే ఈ విషయంలో ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
ఈసారికి నన్ను నమ్ము బాయ్ అని చెప్పి అంటే ఇంకప్పుడు సరే నమ్ముతున్నాను, ఇక రేపే మీకు ఇంపోర్ట్స్ నుంచి వస్తుంది, ఇదిగో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పి ఒక పేపర్ ఇస్తాడు. ఇక ఆ పేపర్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ఇంక వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇదంతా జేడీకేడి అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు వాళ్ళ ఫోన్లో నుంచి. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత జగదాత్రి అలాగే కేదార్గా ఇంటికి వెళ్తారు. ఇక ఇప్పుడు జరగాల్సింది ఇక్కడ కాదు, ఆ పేపర్ ఏదో మనకు తెలియాలి, దాన్ని బట్టే మనకి ఆ డీటెయిల్స్ తెలుస్తాయి, లేకపోతే ఆ మాదక ద్రవ్యాలు ఎందులో ఉన్నాయో మనకు తెలియదు కేదార్, ఖచ్చితంగా అది ఆ స్లిప్ తీసుకోవాలి నువ్వు, అది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుంది అనేది కనుక మనం తెలుసుకున్నామంటే ఖచ్చితంగా దాని మీద మనం ఫోకస్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇంకా కేదార్ ఏమో అలాగే ఖచ్చితంగా అదేంటో నేను తెలుసుకుంటాను అని చెప్పేసి ఇక యువరాజ్ రూమ్లోకి వెళ్ళి తన పాకెట్లో ఉన్న ఆ స్లిప్ని చూసి ఫోటో తీసుకుంటాడు. ఫోటో తీసుకుని ఇంకా వెంటనే అది ఇంకా మళ్ళీ కబోర్డ్లో పెట్టేసి వెనక్కి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఇదిగో జగదాత్రి, ఇదే వాడు ఇచ్చిన స్లిప్ అనుకుంటాను, చూడు ఇందులో ఏదో ట్రేడర్స్ అని ఉంది అని చెప్పి అన్న తర్వాత అయితే ఈ కంపెనీ నుంచే మనకి ఇంపోర్ట్ అవుతుంది, సో ఈ బాక్సుల్లోనే మనకి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట అని చెప్పేసి అనుకున్న తర్వాత సరే రేపు చెప్దాం వీళ్ళ పని అని చెప్పేసి అనుకుంటారు. ఇక ఆ తర్వాత రేపు మార్నింగ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్తారు కేదారు ఇంకా యువరాజ్ అలాగే అందరూ కూడా. ఈసారి టోనీ కూడా వస్తుంటే జగదాత్రి కావాలని అడుగుద్ది, ఇప్పుడు ఇతనెందుకు అని అంటే, ఇతనెందుకు అంటావేంటి జగదాత్రి, మరి నెక్స్ట్ మనకి ప్లాన్ చేసేది ఇంకా బిజినెస్ చేసేది తనే కదా, సో ఇంపోర్ట్స్ బిజినెస్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుంటాడు అని చెప్పేసి యువరాజ్ అంటాడు. యువరాజ్ అన్న తర్వాత సరే పద అయితే అని చెప్పేసి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఇక అప్పుడు మా పలానా ట్రేడర్స్ నుంచి వస్తే కదా బాక్స్ అని చెప్పేసి మేనేజర్ వచ్చి చెప్తాడు కేదార్కి. అవునా అయితే సరే పదండి నేను వచ్చి చెక్ చేస్తాను అనగానే యువరాజ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. టెన్షన్ పడిపోవడాన్ని ఇంకా జగదాత్రి చూసి ఇంకా ఫిక్స్ అయిపోద్ది, కన్ఫర్మ్ ఇంకా డౌటే లేదు అని చెప్పేసి ఇక నేనే జేడీలాగా వచ్చేయాలి అని చెప్పేసి ఫస్ట్ టైం కేదార్ని ఇక అలాగే వదిలేసి జేడీలాగే వెళ్ళిద్ది. జేడీలాగా వచ్చి ఇంకా ఒక్కసారిగా ఒక్క నిమిషం అని చెప్పేసి మొత్తం అన్నీ చెక్ చేసి ఇచ్చింది. కిరణ్ వాళ్ళు వస్తారు, కిరణ్ రమ్య వీళ్ళందరూ వస్తారు. వచ్చి ఇంకా మొత్తం చెక్ చేపిస్తే అందులో నిజంగానే డ్రగ్స్ ఉంటాయి. దాంతో ఇంకా ఒక్కసారిగా యువరాజ్ అలాగే టోనీ అందరూ షాక్ అయిపోతారు. దీనికి సంబంధించిన ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అన్నీ కూడా నాకు కావాలి అని ఇంకా జేడీ అయితే కిరణ్ వాళ్ళని అడిగిద్ది. మేడం ఏంటి ఎందుకు ఇలాగా ఇచ్చేస్తున్నారు అని చెప్పి అంటే, చూడండి ఇక్కడ ఈ ఆఫీస్లో ఈ కంపెనీలో మాకు డ్రగ్స్ ఇక ఎక్స్పోర్ట్ అవుతున్నాయని ఇంపోర్ట్ అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది, దానికి సంబంధించిన పేపర్స్ ఏవి, కాబట్టి మీరెవరూ కూడా మాకు అడ్డు రావద్దు, వస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి కేదార్ని బెదిరిస్తుంది కావాలని జేడీ. ఇక ఆ తర్వాత యువరాజ్ ఏమో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. టెన్షన్ పడిపోతూ ఉండగా ఇంకప్పుడు కౌశికి వచ్చింది. ఏంటి జడి ఏమైంది అంటే, ఇదిగోండి డ్రగ్స్, ఇప్పుడు మీరు నాకు ఏం సమాధానం చెప్తారు, ఇన్నాళ్ళు నేను మీ కంపెనీల్లో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే మీరు ఎవ్వరు కూడా నమ్మలేదు కదా, మరి ఇప్పుడేమంటారు, అదిగోండి డ్రగ్స్, ఇదిగో ఈ టోనీనే దీని అందరికీ కారణం, ఇప్పుడు మీరు సమాధానం ఏమని చెప్తారో చెప్పండి, అలాగే టోనీ మీ యువరాజ్కి ఫ్రెండ్, సో యువరాజ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడా అంటే ఇన్వాల్వ్ అయ్యాడనే నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా ఇంకా కౌశికి అయితే షాక్ అయిపోయి వెళ్ళి యువరాజ్ చెంప పగల కొడుతుంది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.